சாங் வேணுமா சாங் இருக்கு, ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు. శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి, తెలుగు సినిమా చెయ్యాలి, సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం. ఇందాక సుకుమార్ చెప్పాడు, ఎంతోమందికి మన కోరిక శంకర్ గారు లాంటి వాళ్ళు తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని. అది ఈ సినిమా ద్వారా మా సంస్థకి అవకాశం రావడం. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా అనుకున్న తర్వాత RRR షూటింగ్లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది. చరణ్ గారిని కలిసినని చెప్పినప్పుడు న్యాచురల్గా RRR తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్కి ఎలా ఉంటుంది పోతే అది మీరు జాన్ 10th రోజు చూస్తారు, అది మీకు తెలియదు. జాన్ 10th రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుద్ది. సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడం, చరణ్ గారు ఈ సినిమాకి రావడం, చాలా 50 సినిమాలు అయిపోయాయి. 50వ సినిమా ఒక స్పెషల్ కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను, చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను. ఫస్ట్ టైం 50th ఫిలిం ఒక భారీ బడ్జెట్, ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం. సో ఆ జాన్ 10th కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను. ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది, మళ్ళీ షూటింగ్ మొదలైంది, కోవిడ్ వచ్చింది. ఇందాక మీరు దోప్ సాంగ్ చూసారు, అందరు మాస్క్లు వేసుకొని ఉన్నారు. సో అలా బిగ్ జర్నీ అబౌట్ గేమ్ చేంజర్ విత్ శంకర్ గారు. సార్ థ్యాంక్ యూ. మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చే అప్లాజ్ గురించే వెయిట్ చేస్తాము. ఇప్పుడు మీకు దోప్ సాంగ్ ఎలా ఉంది? సో ఈ దోప్ సాంగ్ నేను 6/3 ఫోన్లో చూశాను. ఫస్ట్ ఫోన్లో చూసి చరణ్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ ఈ సాంగ్తో డాలస్ మన ఈవెంట్ ఒక ఎక్కడ ఉంటుంది, బిగ్ సక్సెస్ కాబోతుంది. ఇలా చూసి సార్ శంకర్ సార్ మీకు తెలియదు, నేను అలా చూసినప్పుడు నా కళ్ళల్లో టీయర్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒక హ్యాపీనెస్. వావ్, శంకర్ గారి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు చూసినప్పుడు వచ్చిన ఒక ప్రేక్షకుడిగా వచ్చిన ఫీలింగ్, ఆహా ఇది మన సినిమాలో ఇలాంటి సాంగ్ ఉందా అని ఒక ఆనంద బాష్పాలు నాకు వచ్చాయి. నేను ఓన్లీ చరణ్ గారితో షేర్ చేశాను అది. సో దిస్ సాంగ్ ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి సినిమా మాకు రావడానికి, ఇంత పెద్ద సినిమా అవ్వడానికి కారణం నెక్స్ట్ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. చరణ్ గారు అనగానే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా కళ్యాణ్ గారే. అంటే చిరంజీవి గారి చాలా సినిమాలు ప్రేక్షకుల్లాగా చూసాం. ఎన్నో సూపర్ హిట్లు, ఘరానా మోడు, జయదేక వీడు, రౌడీ అల్లుడు, ఎన్నో సినిమాలు ఆడియన్స్ ఎంజాయ్ చేశాను. కానీ డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయిన తర్వాత ఎంజాయ్ చేసిన సినిమా తొలి ప్రేమ. సో అక్కడ మెగా ఫ్యామిలీతో చిన్న బాండేజ్ స్టార్ట్ అయింది నాకు. ఇక అక్కడి నుంచి మీ అందరికీ జర్నీ తెలుసు. ఒక ఖుషి, గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో సినిమాలు. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి చాలా టైం పట్టింది, అది కూడా కంప్లీట్ చేశాను వకీల్ సాబ్తో. సో అలా మెగా ఫ్యామిలీతో ఒక బాండే స్టార్ట్ అయిన తర్వాత ఎవడు చేశాము, అది కూడా సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ 11 years అయింది. 2014 జాన్ 14th సినిమా రిలీజ్ చేసాము, అది సంక్రాంతికి. ఆఫ్టర్ 11 years కొడుతున్నాం, మామూలుగా కొట్టట్లేదు, గట్టిగా కొడుతున్నాం. శంకర్ గారి సినిమాలు మనకు పాటలు, సీన్స్ ఏదో సెల్ ఫోన్లో చూస్తే కుదరదు. అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే ఆ మ్యాజిక్ 4 times ఉంటుంది. అదే గేమ్ చేంజర్. అంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని డిజైన్ చేసిన విధానం, మచ్చా అటు వైజాగ్ షూటింగ్, ఇటు అమృత్సర్లో షూటింగ్, 300 మంది డాన్సర్లు, ప్రతి సాంగ్ని శంకర్ గారు డిజైన్ చేసుకుంటారు. ఓకే, ఈ సాంగ్ నేను ఇలా తీయాలనుకుంటున్నాను. ప్రతి సాంగ్ ఒక టాప్ కొరియోగ్రాఫర్
కొరియోగ్రాఫర్ని పెట్టుకొని డిజైన్ చేస్తారు. అట్లా మచ్చ మచ్చ సాంగ్ కానీ, నానా హైరానా న్యూజిలాండ్లో చేశాం. అది చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు మళ్ళీ ఆ సాంగ్ని శంకర్ గారు. అది రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది శంకర్ గారు విజన్ ఏంటి ఆ సాంగ్లో. అలాగే మీరు ఇప్పుడు ఈ సాంగ్ చూశారు, దోప్ సాంగ్. అలాగే జరగండి జరగండి, ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి. ఎందుకంటే అది ఆ సాంగ్ లీక్ అయింది. లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం. శంకర్ గారు నేను అడిగాను, సార్ లీక్ అయింది సాంగ్, మనం రిలీజ్ చేసేయాలని. అలా అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫై. కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు. శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి, ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి, రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి, రేపు మీకు థియేటర్లో చూసినప్పుడు అర్థమవుద్ది. సో నేను దగ్గరుండి చూశాను. అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు ఒక బిట్ సాంగ్, దేనికది అన్నట్టుగా. మీరు 4 చూశారు. ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది. సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు. సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. రేపు రెడీగా ఉండండి, పేపర్లు పెట్టుకోండి, జనసేన అవి పెట్టుకోండి. మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి. కానీ ఇవి శంకర్ గారు 4 years బ్యాక్ రాసుకున్న సీన్స్, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. సో మీకు ఒక హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరికీ ఒక కిక్ ఇస్తుంది. అలాగే మై టెక్నీషియన్స్ తమన్ శంకర్ గారి శిష్యుడు. ఇందాక అందరం చూసాము. ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా. విజువల్స్ శంకర్ గారు ట్వీట్. చాలా తిరుగు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ద బిగ్ జర్నీ. ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి 9 వరకు వదిలిపెట్టకుండా నడిపియాల్సిన బాధ్యత నాది. నడిపిస్తూనే తీసుకొస్తున్నాను. అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు, శంకర్ గారు అనుకున్న సినిమా రావాలి. ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ సక్సెస్లు వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఇండస్ట్రీలో చూడండి కాదు, కొట్టినప్పుడే దాని వర్త్ తెలుస్తుంది. అలా ఈ సినిమాని పట్టుకొని నడిపించారు శంకర్ గారు. ముందుండి మొత్తం టీం అందరూ ఆ ఎనర్జీతో ఇంకా వర్క్ చేస్తున్నారు. జాన్ 10th మీకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి దానికి హోల్ టీంకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డలాస్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి, ఇందాక అనిల్ సుంకర గారు చెప్పారు, ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇలాంటి ఈవెంట్ చేయడం, మళ్ళీ ఈ గేమ్ చేంజర్తోనే గేమ్ చేంజ్ అయింది. ఎందుకంటే అంతా మీరే చేశారు సుమా గారు, అంతా వీళ్ళే చేశారు, అంతా మీరే చేశారు. ఎందుకంటే మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు. కాబట్టి మీ దగ్గర ఈవెంట్ జరగాలనే ఆ సంకల్పం మాది. ఆ సంకల్పాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై బాయ్, మై బ్రదర్, ఏదన్నా తక్కువ మా సుక్కుని ఒక ఆర్య సినిమాతో మొదలై, ఆర్య అప్పుడు నేను సుక్కుని ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఇద్దరం కలిసి జర్నీ మొదలు పెట్టాము. అదొక అద్భుతమైంది. ఆ అద్భుతం ఈరోజు మనకు ఒక అద్భుతమైంది సుకుమార్ అనే వ్యక్తి ద్వారా. ఇవాళ ఆల్ ఇండియాలో మన సుకుమార్ పేరు చెప్తే వా అనుకునే రేంజ్లో ఉన్నందుకు ఈరోజు మేము పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సుక్కు అండ్ బుచ్చిబాబు అండ్ అనిల్ గారు అండ్ సతీష్ గారు అందరికీ
థ్యాంక్ యూ వెరీ మచ్. తమను నేను డ్యాన్సులు చేశాను సార్, నా మాటలు వాళ్ళు వినరు అంటే పైకి తీసుకొచ్చాను. వింటారా వినరా? మీరు ఒక 50 సినిమాలు ప్రొడ్యూసర్, మీరు చిన్నపిల్లాడు అయిపోకూడదు. ఇలా సినిమా అంటే ఆడియన్సే కదా మనం కూడా. 50 సినిమాలు ఆఫీస్కి వెళ్ళినా తమ మెచ్యూర్ అవ్వు, క్లారిటీ అంటారు. మీరు ఇలా అయిపోతే ఎలా? అసలు ఆ జీన్స్, మీ డ్రెస్ ఏంటి అసలు? మీరు గేమ్ చేంజర్. ఫస్ట్ రాజు గారు వకీల్ సాబ్ సినిమా రీ రికార్డింగ్ జరుగుతోంది. మగువ పాట మార్చ్ 8 రిలీజ్ చేసాము. ఆ రోజునే శంకర్ గారు మీటింగ్ పెట్టారు. సార్ రాజు గారు ఎప్పుడు వంకరగా నవ్వుతారు, ఒకలాగా ఇలానే నవ్వుతారు. నేను మగువ పాడుతుంటే సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నాకు అర్థం కావట్లే. పాట బాగుంది, అన్నీ అయిపోయింది, పాట బాగుంది, అయిపోయినా కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సార్ ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు అర్జెంటుగా చెన్నైకి బయలుదేరాలి, అక్కడ శంకర్ గారు నీకోసం వెయిటింగ్ అన్నా. అప్పుడు వేసుకున్నాను డైపర్. అంటే కొన్ని సినిమాలు హై ఇవ్వదు, అది ఒక భయం ఇస్తుంది. అంటే నాకు తెలుసు, ఓకే శంకర్ గారు, రెహమాన్ గారు మనం ఎలా ఎంజాయ్ చేసాం, మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఆ క్యాసెట్లు కొనడం కానీ, జెంటిల్మెన్ నుంచి మనం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ సినిమాలంతా. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఫస్ట్ నేను ఓకే కామ్ డౌన్. ఫ్లైట్ 38,000 feet వెళ్ళిందో లేదో, నేనైతే స్టూడియోలోనే వెళ్ళిపోయాను. 38,000 feetకి వెళ్ళి ఆలోచిస్తున్నాను, దూకుదామా, బయటే ఉందామా, ఫ్లైట్లో ఉందామా అని. అసలు రాజుగారు అసలు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. బట్ సో హ్యాపీ బికాస్ శంకర్ సార్ నేను లైక్ వెరీ కామెడీ ట్రావెల్. ఆయనకి తెలుసు నాకు యాక్టింగ్ రాదని, అయినా బాయ్స్లో పెట్టుకున్నారు. ఆయనకి ఏదో నా పైన ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, ఎక్కడో వీడు ఏదో జోకులు వేస్తాడు, హ్యాపీగా ఓకే ఉందాం వీడి కావుడు. డాన్స్ ఆడినా తమన్ డాన్స్ నువ్వు ఎంత ఆడినా కనపడట్లేదు, నువ్వు ఫ్రేమ్ చెడిపేస్తున్నావు, వచ్చేసే అంటారు. ఓకే సరే, అందరి ముందర అవమానం జరుగుతుంది. బట్ ఆయన పక్కనే కూర్చుని నాకు ఒక మైక్ ఇస్తారు, సిద్ధార్థ్ని ఏమన్నా ఒక కౌంటర్ వేయి అంటారు. సో అలా సిద్ధార్థ్ ఒక ఫన్. సో శంకర్ గారితో ఒక కామెడీ జర్నీ. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక 20 yearsగా బాయ్స్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి ఇంకో కొడుకులాగా నన్ను చూసుకున్నాడు. ఒక 20 years ఇస్ అ వెరీ బిగ్ రిలేషన్ ఆయనతో. ఆయన ఏ పార్టీ ఇంట్లో, ఆయన బర్త్డే అయినా ఈశ్వరి గారు వచ్చారు, శంకర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో వీఆర్ ఆల్ లైక్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. అదితి ఈరోజు వచ్చి ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్ సెకండ్ టైం పాడుతోంది తను. ఐఎమ్ సో హ్యాపీ దట్ అదితి ఈరోజు తను డాక్టర్. అదితి వచ్చి ఒక MBBS పాస్ అయిన డాక్టర్. బట్ అవన్నీ వదిలి షీ హెస్ కమ్ టు ఫిలిం. షీ ఈస్ డూయింగ్ సినిమా ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక సక్సెసర్. శంకర్ గారు అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ మురుగదాస్ గారు యాజ్ అన్ అసోసియేట్. సో వీళ్ళందరికీ ఏదో వీళ్ళు అలా కాదు, దే వాంట్ టు గివ్ బ్యాక్ టు సినిమా అలా. సో సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. సో వాళ్ళ దీంట్లో శంకర్ గారి కంటే ఏదో ఆయన సినిమాకి మాత్రం కాదు, బట్ వాళ్ళకు ఉండే ఆ ఫ్యామిలీకి ఉండే రెస్పెక్ట్ని మనం ఎలా కాపాడాలి, ఇవన్నీ ఆలోచించి ఈ సినిమా మ్యూజిక్ చేయడం, అది మన రామ్ చరణ్ గారికి. ఆయనకి అది ఆయన సినిమాలో నాకు శంకర్ గారి సినిమా వస్తుందని నేను లైఫ్లో డ్రీమే చేయలేదు. సో దిస్ వాజ్ సచ్ అ బిగ్ డ్రీమ్. ఎస్ 10th సినిమా రావాలి కాబట్టి మీరు తొందరగా బయలుదేరాలి ఇంకా. ఎస్ థ్యాంక్ యూ.